హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ తో పాటు మరో 4 సభ్యుల అరెస్ట్ తర్వాత మొదటిసారి జనరల్ బాడీ మీటింగ్ జరిగింది. మీటింగ్ కు ముందు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. కీలక నిర్ణయాలు ఉండొచ్చని అందరూ భావించారు. కానీ ఏమీ జరగలేదు. 6 నిమిషాల్లో మమా అనిపించారు. సభ్యులు ఒక్కొక్కరుగా ఇంకా వస్తుండగానే మీటింగ్ ముగిసిందని దుకాణం సర్దేశారు. అంత హడావిడిగా మీటింగ్ పెట్టడం ఎందుకు, ఎలాంటి నిర్ణయాలు లేకుండా ముగించడం ఎందుకు? ఇంతకు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఏజీఎంలో ఏం జరిగింది? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావుతో పాటు మరో 4 హెచ్సీఏ పెద్దల అరెస్టు తర్వాత ఏజీఎం ఏర్పాటు చేశారు యాక్టింగ్ ప్రెసిడెంట్. అరెస్టుల తర్వాత జరుగుతున్న యాన్యువల్ జనరల్ బాడీ మీటింగ్ కావడంతో అందరిలోనూ ఉత్కంఠ నెలకొంది. ఎలాంటి నిర్ణయాలు తీసుకోనున్నారు? బాడీ రద్దు చేయబోతున్నారా? కొత్త అధ్యక్షుడిని ప్రకటించబోతున్నారా? ఇలా హెచ్సీఏ మెంబర్లు, క్లబ్ మెంబర్స్లో ఉత్కంఠ పెరిగింది. కానీ మీటింగ్ జరిగిన తీరు అందరినీ నిరుత్సాహపరిచింది. కేవలం 6 నిమిషాల్లో మీటింగ్ ముగించారు. అప్పటికి ఇంకా సభ్యులందరూ రానేలేదు. ఒక్కొక్కరుగా వస్తూనే ఉన్నారు. అంతలోపే మీటింగ్ అయిపోయిందంటూ ప్రకటించేశారు. అంబుడ్స్మన్తో పాటు ఎథిక్స్ ఆఫీసర్ను ప్రకటించి మీటింగ్ ముగించారు. అంబుడ్స్మన్గా సురేష్, ఎథిక్స్ ఆఫీసర్గా కేసీ భానును ప్రకటించారు. దీంతో మీటింగ్కి హాజరైన సభ్యులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మీటింగ్కి హాజరైన సభ్యుల అభిప్రాయాలకు విలువ కూడా ఇవ్వలేదని, ఇలాంటి మీటింగ్ను హెచ్సీఏ చరిత్రలో చూడలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. కేవలం 80 మంది సభ్యులు మాత్రమే హాజరయ్యారని, మిగతా సభ్యులు కూడా రాకముందే మీటింగ్ ముగించేశారని ఆరోపించారు. ఆ జనరల్ బాడీలో ప్రతిసారి జనరల్ బాడీ ఇది ఒకసారి కదా, కొన్ని సంవత్సరాల జనరల్ బాడీ జరుగుతుంది. ఈ జనరల్ బాడీ వాళ్ళ ఏజెంట్ ఏం పెట్టుకుంటారు, ఎవడెంత ఏం పంచుకోవాలి, ఎవడేం పొసి తీసుకోవాలి, బీసీసీఐకి ఓటు ఎవరు వేయాలి, బీసీఐ సెలక్షన్కి ఎవరు పంపాలని ఆ ఏజెంట్ కానీ గ్రామీణ స్థాయి క్రికెట్ డెవలప్మెంట్ కోసం ఎలా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇక్కడ 30% ఉంటే మేము 60% ఉన్నాం. ప్రతి జిల్లాలో 8 క్లబ్ ఉంటాయి, ఇక్కడ 209 క్లబ్లు ఉన్నాయి. మేము శివరాజ్ యాదవ్ నుంచి పోరాడుతున్నాం. హెచ్సీఏ ఏజీఎంను అడ్డుకుంటామని క్రికెట్ సంఘాలు హెచ్చరించడంతో స్టేడియం వద్ద ఉదయం నుంచే భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు పోలీసులు. రాచకొండ సిపి కూడా ఉప్పల్ స్టేడియం వద్ద భద్రతను సమీక్షించారు. మీటింగ్ స్టార్ట్ అయ్యే ముందే క్రికెట్ జేఏసీ అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆందోళనకారులను అరెస్ట్ చేశారు పోలీసులు. ఒకవైపు మీటింగ్ జరుగుతుండగానే కస్టడీలో ఉన్న నిందితులను ఉప్పల్ స్టేడియంకు తీసుకొచ్చారు సిఐడి అధికారులు. ట్రెజరర్ శ్రీనివాసరావు, సీఈఓ సునీల్ కాంటేను స్టేడియంకు తీసుకొచ్చి ప్రశ్నించారు. నిందితుల 3వ రోజు కస్టడీ ముగిసింది. 2వ రోజు కస్టడీ విచారణలో భాగంగా ఏవన్గా ఉన్న హెచ్సీఏ ప్రెసిడెంట్ జగన్మోహన్ రావును కూడా స్టేడియంకు తీసుకొచ్చి విచారించారు పోలీసులు.